శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ సరస్వత్యై నమ ఓం శ్రీమాత్రే నమ. మీన రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే కొరధినామ సంవత్సరం అక్టోబర్ మాసంలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, అట్లాగే ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు, మొత్తం మీద ఈ యొక్క రాశి సంచారం సంబంధించినటువంటివి. మీన రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం కొంతవరకు తగ్గింది. ఇప్పుడు నవంబర్ వరకు కూడా తదుపరి మళ్ళీ పునః ప్రారంభమవుతుంది. ఈ యొక్క శని వక్రగతై ఏకాదశంలో ఉన్నారు. అట్లాగే గురు వక్రగతై ద్వితీయ స్థాన సంచారము, అట్లాగే జన్మస్థ రాహు సంచారము, కుజుడు చతుర్థమందు సంచారము, రవి సప్తమ స్థాన సంచారము, బుధుడు అష్టమ స్థాన సంచారము, కేతువు సప్తమ స్థాన సంచారము, శుక్రుడు 9వ స్థాన సంచారము. ఈ యొక్క సంచారాన్ని చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అంతా కూడా కొంత అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. వీరు గృహ కొనుగోలు కానీ స్థలం కొనుగోలులో కానీ కొంత పురోగతి సాధిస్తారు. శుభకార్యాచరణ బాగుంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది అక్టోబర్ మాసంలో కూడా. కాబట్టి వివాహాల సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉంటుంది. అట్లాగే జన్మస్థలంలో రాహు ఎంత ఉన్నా కూడా వ్యయ ప్రయాసాలు కూర్చున్నా, ఎంత కష్టపడినా శ్రమ ఎక్కువ చేస్తే ఫలితం సాధిస్తారు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కాబట్టి కృషి చేయండి ఏ పని కాదు కాబట్టి కృషి చేయండి, తప్పక ఫలితాలు సాధిస్తారు మీన రాశి వారు. అట్లాగే కుజుడు చతుర్థ స్థాన సంచారం వల్ల వాహన ప్రమాదాలు, యంత్ర పరికరాలతో ప్రమాదాలు, ఇంట్లో ఉంటే కూడా ఉండే చాకులు బ్లేడ్లతో కానీ అట్లానే కోసుకునేటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో ఇంట్లో వాటితో జాగ్రత్తగా ఉండడం మంచిది. వెళుతున్నప్పుడు కింద చూసుకొని నడవడం మంచిది. లేదా పాత నొప్పులుగా ఉండేటువంటి బయటపడే అవకాశం ఉంటుంది. భుజాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క మీన రాశి వారికి. అట్లానే నెక్కి సంబంధించినటువంటి వ్యాధులు, అంటే ఇదివరకు నెక్ సంబంధమైన వ్యాధులు ఉండేటువంటి వారికి మళ్ళీ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే రవి అష్టమ స్థాన సంచారం వల్ల నడుముకి సంబంధించిన వ్యవహారాలు కూడా, నడుము కూడా అంటే వీళ్ళకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి అక్టోబర్ మాసంలో కూడా. ఒక బలహీనతగా, నరాల బలహీనత కూడా ఉంటుంది. కాబట్టి మీ బలహీనతను ఎంచుకునేది ఎవరికి కూడా చెప్పకండి. ఈ ఆరోగ్య సమస్యలు మాత్రం చెప్పండి. మానసికమైన బలహీనతలు మాత్రం చెప్పకండి. అట్లాగే బుధుడు అష్టమ స్థాన సంచారం వల్ల వినోదాలు, బంధుమిత్రాదులతో మంచిగా పాల్గొంటారు, ఉత్సాహవంతంగా జీవిస్తారు. ఒక గృహాన్ని కట్టుకోవడం కానీ, ఒక మంచి వార్త అనడం కానీ జరుగుతుంది. అట్లానే మీకు సంబంధించినటువంటి బంధువర్గంలో కానీ, దూర బంధువులో కానీ మంచి వాతావరణం ఏర్పడి మీకు మళ్ళీ వాళ్ళు నూతన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లానే శుక్రుడు బుధులు వీళ్ళు సంచారం కూడా, శుక్రుడు 9వ స్థాన సంచారం వల్ల శత్రుక్షేత్రగతమైన కొంతవరకు మంచి అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది. కానీ బుధుడిచ్చే ఫలితాలు ఇంకెవరు ఇవ్వరు కాబట్టి బుధుడు అత్యధికంగా మంచి శుభ ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి మొత్తం మీద మీన రాశిలో ఉండేటువంటి జన్మించిన వారు స్త్రీ పురుషాదులకి ఈ నవంబర్ వరకు రిలీఫ్ కాలంగా చెప్పబడింది. ఖచ్చితంగా పనులు ప్రారంభం చేసుకోండి, శుభకార్యాచరణకి వినియోగించుకోండి. రాబోయే 2 నెలలు కూడా అద్భుతమైన కాలం. నవంబర్, అక్టోబర్ నెలలు ముందుగా చెబుతున్నా, ఇంకో నెల ముందరే రాబోయే మీన రాశి వారికి నవంబర్ నెల, రాబోయే అక్టోబర్ నెల చాలా మంచిదైన కాలం. ఈ 2 నెలలు ఉపయుక్తంగా చేసుకోండి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంకా మీరు చేసేటువంటి ఏదో కొత్త కార్యక్రమాల్లో కానీ, అది గృహానికి సంబంధించి కానీ, వివాహం సంబంధించి కానీ, గృహోపకరణాలు కానీ, వస్తులాభాలు కానీ, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి అంశాలు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనకు ఒక ప్లానింగ్గా, సిస్టమ్గా మీరు వెళితే కనుక మంచి ఫలితాలు సాధిస్తారు. మొత్తం మీద సినీ రాజకీయ ప్రముఖులకి, అట్లనే ఈ యొక్క మన క్రీడారంగంలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చాలా మంచిదిగా గోచరిస్తుంది. క్రీడారంగంలో ఉండేటువంటి వారికి, సినీ ప్రముఖులకు కూడా మంచిగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం కొంత ప్రతికూల వాతావరణంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. అట్లనే భాగస్వామి వ్యాపారం చేసేటువంటి వారు మాట పట్టింపులు వస్తాయి, వాటిని పట్టించుకోకండి, వదిలేయండి. ఎందుకంటే ఇంకా మనకు సమయం ఉంది, అప్పుడు చూసుకుందామని వదిలేయండి అంతవరకే. ఇంకా విద్యార్థులకి కొంత విద్య మీద మళ్ళీ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. పునః ఎప్పుడైతే మీరు మానుకున్నారో, విద్య మీద కొంత అశ్రద్ధ వహించారో, మళ్ళీ పోటీ పరీక్షల ఆధారంగా ఉంటారు. విదేశీ ప్రయత్నం చేసేటువంటి అనుకూలంగా సమయం గోచరిస్తుంది. విదేశీ విద్య రాణించే అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారు ఒకటే ప్రయత్నంలో
రాదు, కానీ రెండో ప్రయత్నంలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నాలు చేస్తుండండి. కాబట్టి ఈ విధంగా మీనరాశి వారికి మొత్తం మీద అక్టోబర్ మాసంలో అద్భుతమైన గోచరిస్తున్నాయి. ఇంకా వీళ్ళు మెరుగైన ఫలితాలు పొందడానికి అమ్మవారి దసరా నవరాత్రులలో అమ్మవారికి మీకు తోచిన విధంగా నైవేద్యాలు పెట్టుకోవటం, హోమక్రతువులో పాల్గొనటం, కుంకుమార్చనలు చేసుకోవటం, అట్లానే రాబోయే పౌర్ణమి తర్వాత ఒక శుభయోగమైనటువంటి ఘట్టాన్ని చూస్తారు. కాబట్టి ఆ ఘట్టం ఏంటో మీకు అది గృహంకి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ లేదా ఒక శుభవార్తని పూర్వ పరిచయంలో ఉన్నటువంటి చెప్పడం కానీ జరుగుతుంది. కాబట్టి మంచిదైనటువంటి సంఘటనలు జోరు చేసుకో అవకాశం ఉంటుంది పౌర్ణమి తర్వాత. కాబట్టి ఈ విధంగా మీనరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి నవగ్రహ హోమాన్ని కానీ ఆవుకి దానాగా నవధాన్యాలు మెత్తగా శుభ్రంగా పౌడర్ చేసి మిశ్రమాన్ని చేసి బెల్లాన్ని మంచిగా నూరిసి అరటిపండుతో పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ యొక్క మీనరాశి వారు ఇటువంటి ఫలితాన్ని పొంది ఆ యొక్క నవగ్రహాల అనుగ్రహం కూడా పొందండి. మంగళం మహత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.